దేవుడు సృష్టిని ప్రారంభించి ఈ సృష్టిలో అనేకమైన జీవరాశులని ఆయన కలగజేశాడు. అన్ని జీవరాశుల మధ్య దేవుడు మనిషిని తన స్వహస్తాలతో మనిషిని నిర్మాణం చేశాడు. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల కన్నా మనిషి ఒక ప్రధానమైన వ్యక్తిగా దేవుడు తన చేతులతో నిర్మాణం చేశాడు. అయితే దేవుడు నిర్మాణం చేసిన ఈ మానవ జాతి అంతా కూడా చక్కగా ఫలభరితంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. మంచి స్థితిలో ఉండాలి ఈ పిల్లలు. ఎవరు పిల్లలు? వీరందరూ మనందరము దేవుని పిల్లలం. ఈరోజు మందిరంలో కూర్చున్న వారమే కాదు, ఒకవేళ యేసు ప్రభువుని అంగీకరించని జనాంగం లోకంలో ఉన్నారు, వారు కూడా దేవుని పిల్లలే. అందరము దేవుని పిల్లలమే. కానీ దేవుని యొక్క సంకల్పం ఏమిటి అంటే అందరూ కూడా చక్కగా మంచి స్థితిలో ఉండాలి అని. అందుకే ఆది కాండంలో ప్రభు ఒక చక్కని మాట చెప్పాడు. చాలా సందర్భాల్లో చదివిన మాటమే. 1వ అధ్యాయము 28వ వాక్య భాగంలో ఆ రోజు మనుషులను ఉద్దేశించి దేవుడు పలికిన ఒక చక్కని మాట ఏమిటి? దేవుడు వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించాడు. ప్రజలని ఆదిలోనే దేవుడు ఆశీర్వదించాడు. అప్పటికి ఉన్నవారిని, తర్వాత రాబోతున్న వారిని కూడా ముందుగానే దేవుడు ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? ఎట్లనగా, ఎలా అంటే మీరు ఫలించాలి, అభివృద్ధి పొంది, మీరు అభివృద్ధి పొందాలి, విస్తరించాలి అనే 3 విషయాలను ఇక్కడ ప్రభు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆశీర్వదించాడు ప్రజలని. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి. ఫలాలు వారిలో చూడాలి అని దేవుని ఆశ. ఆ రోజైనా ఈ రోజైనా మనిషిలో ఫలాల కొరకు ప్రభు ఎతుకుతూనే ఉన్నాడు. గత దినాలు కూడా కొన్ని మాటలు మనం ఆలకించాం. దేవుడు మనలో ఫలాలు ఎతుకుతూ ఉన్నాడు. ఆయన సృజించబడిన మనందరి జీవితాల్లో కూడా ఫలాలు ఎతుకుతున్నాడు. వీరు చక్కగా ఫలించాలి అని, వీరు దినదినము అభివృద్ధి పొందాలి. ఎక్కడ ఉన్న మనుషులు అక్కడే ఉండటం కాదు, వారాలు నెలలు గడుస్తూ ఉండగా వారు మంచి అభివృద్ధిలోనికి రావాలి. అభివృద్ధే కాదు, వారు చక్కగా విస్తరించాలి. అది శారీరకంగాను ఆత్మీయంగాను అన్ని విషయాల్లో వారు ఎదిగి విస్తరించాలి అని దేవుడు ఆశీర్వదించాడు. కానీ మనుషులందరూ కూడా ఫలము లేని వ్యక్తులుగా, అభివృద్ధి లేని వ్యక్తులుగా ఈరోజు మన ముందు ప్రజలందరూ కనిపిస్తున్నారు. దేవుడి ముందు అలానే ఉన్నారు. అయితే దేవుని యొక్క మహాకృప ఏం చేసింది అంటే ఈ విధంగా ఫలము లేని, ఫలించని, అభివృద్ధి లేని, విస్తరణ లేని ఈ జనాంగాన్ని అంతటిని బట్టి ఆయన కనికరిని చూపి మరలా వీరిలో ఆ ఫలాలు నేను చూడాలి అని చెప్పి దేవుడు ఈరోజు లోకంలో నుండి మన ప్రత్యేకంగా పిలిచాడు. పిలుపును అందుకొని ఎవరైతే వచ్చారో, ఎవరైతే ఆయన పిలుపుని విశ్వసించి ఎవరైతే ఆయన సముఖంలోనికి వచ్చారో వారందరి జీవితాల్లో కూడా ఇదే ఫలింపు, ఇదే అభివృద్ధి, ఇదే విస్తరణ చూడాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఈరోజు కూడి వచ్చిన సంగమా, మనందరి జీవితాలు కూడా ఫలభరితముగా ఉండాలి. ఫలించకపోతే దేవుడు ఒప్పుకోడు. మనలో అభివృద్ధి లేకపోతే దేవుడు ఒప్పుకోడు. మన బహుగా విస్తరించకపోతే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఆదిలో ఉన్న తన సంకల్పాన్ని ఆ రోజు మనుషులు దానిని చెవిని పెట్టలేదు. మనుషులు దేవుడి మాటను లక్ష్య పెట్టలేదు. మనుషులు దేవుడి మాట మీద తిరుగుబాటు చేశారు. పాపాన్ని అనుసరించి ఆ ఫలము లేని వ్యక్తులుగానే తన జీవితాన్ని ముగించుకుంటూ ఉన్న సమయంలో మరలా ప్రభు వచ్చాడు. ఈరోజు లోకంలో నుండి తన యొద్దకి రమ్మని చెప్పాడు. నా యొద్దకు వస్తే మీరు బహుగా ఫలిస్తారు, రండి అని దేవుడు పిలిచాడు. మీరు బహుగా ఫలించాలి అంటే నువ్వు నా యొద్దకు వస్తే మీరు బహుగా ఫలిస్తారు అని చెప్పి లోకము అంతటినీ తన వైపు రమ్మని పిలిచాడు ప్రభు. కానీ విన్నవారు, అర్థం చేసుకున్నవారు, కొంతమంది అర్థం చేసుకునేవారు, విననివారు
అనేక మంది మిగిలిపోయారు. కానీ కూడి వచ్చిన ఈరోజు సంఘం యొక్క అభివృద్ధి, క్షేమము అన్నీ కూడా సంఘంలో చూడాలి అని దేవుని యొక్క ఆశ. సంఘము అంటే ఏంటి? సంఘము అంటే ఈ మందిరము గురించి కాదు. సంఘము అంటే నీవే. సంఘము అంటే నీ కుటుంబం. సంఘము అంటే మన కుటుంబాలు అన్నీ కలిపినదే ఈ సంఘం. ఈ సంఘం గురించి మనం ఆలోచించినప్పుడు ప్రభు ఒక సంఘాన్ని ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ సంఘం యొక్క అభివృద్ధి ఎలా ఉందో, ఆ సంఘం యొక్క విస్తరణ ఎలా ఉందో, ఆ సంఘం ఎలా ఉందో మనకు చూపిస్తున్నాడు. ఆ సంఘం అభివృద్ధి పొందటానికి, ఆ సంఘం విస్తరించటానికి కారణమేంటో ఈరోజు మన సంఘంతో మాట్లాడుతూ దేవుడు కొన్ని విషయాలు ఇక్కడ పొందుపరిచాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వాక్య భాగం. యోదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము. ఎక్కడెక్కడంట? యూదులు దేవుడిలో సున్నతి పొందినవారు. రెండవది గలిలయ, వీరి అన్య జనాంగం వీరు. మూడవది సమరయ, వీరు అటు దేవుని పిల్లలు, అన్ని జనాంగాల యొక్క మిక్సింగ్, కలయికతో ఉన్నది ఈ సమరయ పట్టణం. ఈ ప్రదేశాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క గుంపే కాదు, ఈరోజు దేవునిని వెంబడిస్తున్న ఆ యోధా జనాంగము, అలానే అన్ని జనాంగములోను, అన్ని జనాంగము దేవుడి పిల్లలు కలయిక కలిగిన సమరయ పట్టణము. వీటి గురించి ఇక్కడ ఏమని రాశాడో ఒకసారి మరలా చదవండి. యోదయ, గలిలయ, సమరయ దేశములు అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. అదిగో క్షేమము కలిగిందంట, అభివృద్ధి కలిగిన సంఘంగా ఉంది అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. చివరగా రాస్తూ ఇది విస్తరించిన సంఘము అని రాయబడి ఉంది. ఈ సంఘం ఎలా ఉంది? ఈ యూదుల్లోనూ, ఈ అన్ని జనాంగంలోనూ, ఈ సమరయ పట్టణంలో ఉన్న సంఘాలు ఏ విధంగా అభివృద్ధి పొందుతున్నాయి? ఒక్క యోధా సంఘమే కాదు, ఒక అన్ని జనాంగంలో రక్షణ పొందుకున్న వారే కాదు, అన్ని జనాంగాలు దేవుని పిల్లలుగా కలయికలో ఉన్న సమరయలో ఉన్న సంఘమే కాదు. ఈ సంఘాల యొక్క అభివృద్ధి విస్తరణ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని రాశాడు? సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. సంఘము క్షేమంగా ఉంది అంటున్నాడు. మొదటిది సంఘం ఎలా ఉందంట? క్షేమము. రెండవది సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది. సంఘము దేవుడి సన్నిధిలోనికి నీ వచ్చిన దినము నుండి దినదినము అభివృద్ధి మనలో కనపడాలి. సంఘము క్షేమముగా ఉండాలి. ఈరోజు మనం కొంతమంది మనం కలిసినప్పుడు కుశల ప్రశ్నలు అడుగుతాం. నువ్వు క్షేమమేనా? ఏమడుగుతావు? క్షేమంగా ఉన్నారా అని అడుగుతాం. ఈ పదాన్ని మనం ఎందుకు వాడతాం? ఒక ప్రదేశంలో ఈ పదాన్ని బైబిల్లో కూడా చూసావు. క్షేమంగానే ఉన్నావా? సమాధానంగానే వస్తున్నావా? అంటే ఈ క్షేమం అంటే ఏ నష్టము లేకుండా, ఏ కీడు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ కరువు లేకుండా, ఏ విధమైన హానికరమైనది లేకుండా నువ్వు బాగున్నావా అంటే ఇక్కడ చెప్తున్నాడు. సంఘం అంట క్షేమంగా ఉందంట. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా సంఘమే కదా, మనం కూడా సంఘంలో విశ్వాసులమే కదా. అయితే ఈరోజు వారు అడుగుతూ ఉండగా నీకు కూడా రావాలి, మరి ఆ సంఘం క్షేమంగా ఎలా ఉంది? మరి మనం క్షేమంగా ఉన్నామా? సంఘం క్షేమంగా ఉంది అని చెప్తున్నాడు. ఆ సంఘం క్షేమంగా ఉండటమే కాదు, దినదినము సంఘం అంట అభివృద్ధి పొందుతూ ఉంది, దినదినము ఎదుగుతుంది. ఈరోజు అన్ని విషయాలు ఒక శారీరకంగానే కాదు, ఆత్మీయంగాను శారీరకంగాను ఈరోజు సంఘం అభివృద్ధి పొందాలి. అందుకే ప్రియుడా, నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లున ప్రకారమే అన్ని విషయాలు వర్ధిల్లుతావు. ఈ వర్ధిల్లటం అనేది ఒక్కదానిలో ఆగదు. ఇది నువ్వు ఆత్మీయంగా కానీ ఎదిగితే ఈ సంఘం అంట ఎలా ఉంది అంట? ఎదుగుతున్న సంఘం అంట. ఏమని వాడాడు అక్కడ పదం? అభివృద్ధి. క్షేమం ఉంది, రెండవది అభివృద్ధి. క్షేమంగా అలా ఉంటే కుదరదు.
క్షేమంగానే ఉన్నాము అనేది కాదు దేవుడు. క్షేమములోనే అభివృద్ధి ఉండాలి. మేము ఏమి ఇబ్బంది లేదయ్యా, బాగానే ఉన్నాం, ఉన్న దాంట్లో ఏదో తింటున్నాము అనేది క్షేమమే, బాగానే ఉంది. దీన్ని దేవుని సంఘముతో జతబడిన మనము, దేవుని వాక్యముతో అనుసంధానం చేయబడిన మనం కూడా దినదినము ఏమవ్వాలి? అభివృద్ధి రావాలి. మనలో అభివృద్ధి కనపడే లోకం మనం చూస్తున్నప్పుడు వీరు మనల కాదని మరొక దేవుడు అని వెళ్ళారు కదా, వీరిలో అభివృద్ధి ఏంటి? అసలు ఈ కుటుంబాలు ఎంత క్షేమంగా ఉన్నాయి? మళ్ళా కాదు అని వెళ్ళారు కదా, మన మాట దాటి వెళ్ళారు కదా అక్కడికి. మరి ఈ కుటుంబాలు ఎలా క్షేమంగా ఉన్నాయి? చూడట్లేదా లోకం? మన రెండు కళ్ళుతో చూస్తే మనం చూసే కళ్ళు కొన్ని వేల కళ్ళు మనం చూస్తున్నాయి. మనం రెండు కళ్ళుతోనే చూస్తాం. మనం చూసే కళ్ళు ఎన్నండి? కొన్ని వేల కళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాయి, పరీక్షిస్తున్నాయి. ఇదిగో వీరు మనలో నుంచి ప్రత్యేకత అని వెళ్ళారే, మేము ప్రత్యేకమైన వారు అని చెప్తున్నారే. మరి ఎంత ప్రత్యేకత వీరిలో? అసలు వీరు ఎలా ఉన్నారు? వీళ్ళు క్షేమంగా ఉన్నారా? ఇంతకుముందు ఇక్కడ క్షేమం లేదు అని వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత వారు క్షేమంగా ఉన్నారా? చూస్తున్నాయా లేదా? కళ్ళు చూస్తున్నాయా లేదా? చూస్తున్నాయి. లోకంలో అనేకమైన కళ్ళు మనల్ని చూస్తున్నాయి. నువ్వు క్షేమంగా ఉన్నావా లేదా? నువ్వు క్షేమంగా ఉంటే వారు కూడా ఈ క్షేమం కొరకు ఎతుకులాడుకుంటూ వస్తారు. నువ్వు అభివృద్ధి పొందుతూ ఉంటే ఈ అభివృద్ధి కొరకు అనేక మంది నీ యొద్దకు వస్తారు. నువ్వు అనేక మందిని ప్రభు యొద్దకి తీసుకురావాల్సిన విధానం ఏమిటంటే, ఒక స్వార్థ చెప్తే కుదరదు. ఇది నువ్వు స్వార్థ చెప్తే వచ్చే రోజులు కాదు ఇవి. వాళ్ళు నీ క్షేమాన్ని చూస్తారు, నీ అభివృద్ధిని చూస్తారు, నీ విస్తరణని వారు చూస్తారు అనే విషయాన్ని మన సంఘంగా మనం గమనించాలి. ఈరోజు సంఘం ఎలా ఉంది? ఈరోజు మన సంఘంతో ఒక మాదిరిగా ఉన్న ఒక సంఘాన్ని తీసుకుని వచ్చి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఎలా ఉన్నారు? ఆ ఒక సంఘం గురించి మనం చెప్తూ ఉండగానే మన హృదయంలో రావాలి, నేను ఎలా ఉన్నాను? నేను క్షేమంగా ఉన్నానా? నా కుటుంబం క్షేమంగా ఉందా? నేను అభివృద్ధి పొందుతున్నానా? నా పిల్లలు అందరం మేము అభివృద్ధిలో ఉన్నామా? ఆ రోజు ఎలా ఉన్నాను, ఈ రోజు అలానే ఉన్నామా? అభివృద్ధి పొందుతూ విస్తరించకుండా అదే ప్రదేశంలో ఉన్నామా? మనం జాగ్రత్తగా దేవుడు వాక్యం వింటూ ఉండగానే దేవుడు ఏం తెలియచేస్తున్నాడో ఆ సమాచారాన్ని మనం గ్రహించాలి. ఏమన్నాడు ఇప్పుడు చదవండి. అయితే ఇక్కడ ఈ సంఘము ఎలా ఉంది అంట? ఒకటి క్షేమంగా ఉంది, రెండవది సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది దినదినము కూడా, మూడవది విస్తరిస్తుంది. ఆ లాస్ట్లో మీకు ఉంటుంది, విస్తరణ జరుగుతూ ఉంది. ఈ మూడు ఈ సంఘంలో ఉన్నాయి. ఈ మూడు ఈ సంఘంలో ఉండటానికి గల కారణం ఏంటి? మన సంఘంలో లేకపోవటానికి కారణం ఏంటి? ఆ సంఘాల్లో ఉన్నాయి, ఈరోజు మన సంఘాలు లేకపోవటానికి కారణం ఏంటి? అయితే ఆ సంఘము ఆ విధంగా క్షేమాభివృద్ధి చెందుతూ విస్తరించడానికి కారణాలు మూడు రీజన్స్ ఆ ప్రదేశంలో రాయబడ్డాయి. మొదటిది సమాధానము కలిగిన సంఘం. అందరితో సమాధానంగా కలిగి ఉన్న సంఘం అంట. రెండవది ప్రభువునందు భయము భక్తి కలిగిన సంఘము. రెండు, మూడవది పరిశుద్ధాత్మ యందలి ఆదరణ పొందుకొని ఉండటం వలన ఆ సంఘం క్షేమంగా ఉంది, ఆ సంఘం అభివృద్ధి పొందుతుంది, ఆ సంఘం విస్తరిస్తూ ఉంది. దీనిలో మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈరోజు మనం కూడా అలా ఉండాలి అంటే ఖచ్చితంగా మన సంఘంలో నేర్చుకోవలసిన విధానాలు కొన్ని చూపిస్తున్నాడు దేవుడు. మొదటిగా ఈరోజు ఒక్క విషయాన్ని మనం ధ్యానిద్దాం. సమాధానము కలిగి ఉండెను. ఆ సంఘాన్ని యొక్క అభివృద్ధికి కారణం సంఘం ఎలా ఉందంట? సమాధానము. అందరి హృదయాల్లో సమాధానము అనే ఫలం ఉందంట. బైబిల్ గ్రంథంలో ఆత్మ ఫలాలు అని ఉంది. అంటే ఆత్మీయంగా ఎదిగిన ఒక క్రైస్తవులో ఉండవలసిన ఫలాలు. ఆ ఫలాలు ఉంటేనే వాడు ఆత్మీయుడు. ఆ ఫలాలు లేకపోతే అతడు ఆత్మీయుడు కాదు. ఆత్మ ఫలాలు ఏమనగా, నేను ఆత్మీయుణ్ణి, నేను దేవునికి ఇష్టుణ్ణి, నేను భక్తుణ్ణి అని చెప్పుకునే ప్రతి క్రైస్తవుల్లో కూడా ఈ ఫలాలు ఉండాలి.
ఖచ్చితంగా ఏ ఫలాలు ఉండాలి? ఈరోజు నేను క్రైస్తవుని, నేను భక్తుని అని చెప్పుకుంటున్నాను కదా, ఆ భక్తులో ఉండవలసిన ఫలాలు ఏమై ఉన్నాయో ఒక్కసారి ఆత్మ ఫలాలు గురించి గలతీయుల పత్రిక 5వ అధ్యాయము 22 ఫలాలన్నిటి గురించి కాదు కానీ దానిలో ఈ సమాధానము అనేది ఒక ఫలము అనేది చూద్దాం, చదువుకుందాం ఒకసారి. ఆత్మ ఫలమేమనగా, ఆత్మ ఫలము, ఆత్మతో నింపబడిన, ఆత్మతో నడిపించబడుతున్న వ్యక్తుల్లో ఉండవలసిన ఫలాలు ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము. సమాధానము. ఏమిటంట? సమాధానం. మనకిప్పుడు ఏం కావాలి ఇక్కడ? సమాధానము అనేది ఆత్మఫలం. ఈ ఫలాల గురించి ఆయా సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, సమయం ఉంటే మరొకసారి దాన్ని ధ్యానిద్దాం. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే, సమాధానము అనేది సంఘములో ఆత్మ ఫలముతో నింపబడి ఉన్నారు వీరు. ఈ ఫలాలన్నీ అక్కడ రాస్తున్నాడు. ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాళుత్వము, దయాళత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము. ఇవి ఆత్మ ఫలాలు. ఈ ఆత్మ ఫలాల్లో ఒకటైన ఏ ఫలాన్ని అక్కడ దేవుడు చూపిస్తున్నాడు? సమాధానము అనే ఫలాన్ని. ఈరోజు సంఘము యొక్క అభివృద్ధికి అన్ని ఫలాలు ఉన్నాయి, దానిలో ముఖ్యంగా ప్రభు చూపిస్తున్నది సమాధానము అనే దాన్ని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఈ సమాధానము అనే ఫలం గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఓ చక్కని విషయాన్ని మీకు తెలియచేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. మీరు సమాధానము అను బంధము చేత, అది సమాధానము అనే బంధము చేత, ఆత్మ కలిగించు ఐక్యమును, ఆ పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి అని చెప్తున్నారు. ఏమంట? సమాధానం అనే బంధము చేత. అది సమాధానము అనే బంధము. ఎప్పుడైతే ఈ సమాధానము అనే బంధము మనం దేవునితోనూ ఇటు మనుషులతోనూ ఈ సమాధానం అనే బంధము కలిగి ఉంటే ఆత్మ యొక్క ఐక్యతను కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మతో ఐక్యం కలిగి ఉంటాం, దేవుడితో ఐక్యత కలిగి ఉంటాం. అంటే ముందు మనకి ఏముండాలి అంటే సమాధానం. ఎవరితో సమాధానం? దేవునితో సమాధానం, ప్రజలతో కూడా సమాధానం. ఈ సమాధానం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడితో కనెక్ట్ అయ్యి ఉంటాం. మనం అభివృద్ధి ఎలా వస్తుంది? క్షేమం ఎలా వస్తుంది? దేవుడితో కనెక్ట్ అయితే కదా, దేవుడితో అనుసంధానం చేయబడితే కదా. ఈరోజు సమాధానం పోతే దేవునికి మనకి మధ్య ఆ రిలేషన్ కూడా కట్ అయిపోతుంది. దేవుని ఆత్మ నడిపింపుకి మనకి మధ్యలో రిలేషన్ కట్ అయిపోతుంది. అందుకు ఆ మాట తెలియచేస్తూ సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఈ సమాధానాన్ని మీరు ఒకసారి గమనించండి. మనందరం కూడా బైబిల్ గ్రంథం ఎన్నోసార్లు సమాధానంగా ఉండండి అని చెప్పాడు. అందుకే అంటాడు, అపవాదికి మీరు చోటివ్వద్దు. అపవాదికి ఎలా చోటిస్తాం మనం? అపవాదికి ఎలా చోటు దొరుకుతుందో తెలుసా? ఎక్కడైతే అసమాధానం వస్తుందో, ఎక్కడైతే సమాధానం కోల్పోతామో అపవాదికి ఎంటర్ అవ్వటానికి, అపవాది నివసించటానికి స్థలం దొరికినట్టే. ఇది ఖచ్చితంగా దేవుని వాక్యం సత్యం. ఇది అపవాదికి చోటు ఇవ్వద్దు. చోటు కల్పిస్తుంది ఎవరు? మనమే. అపవాది వచ్చి మనలో కూర్చుండటానికి, అపవాది వచ్చి మనం నడిపించటానికి, అపవాది వచ్చి మనల్ని ముందుండి లీడ్ చేసే విధంగా అవకాశం ఇస్తున్న వారు మనమే. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒక్కసారి చదువుదాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వాక్య భాగం. శక్యమైతే సాధ్యమైతే మీ చేతనైనంత మట్టుకు. అది జాగ్రత్తగా ఈ మాటలు
మీరు గమనించాలి. శక్యమైతే, సాధ్యమైన, మీ చేతనైనంత మటుకు మీ చేతనైన అంతవరకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. సమాధానంగా మీరుండండి. ఎవరితో అంట? సమస్త మనుష్యులు. అందుకే ముందు కొన్ని పదాలు వాడాడు. ఏమన్నాడు? శక్యమైతే, సాధ్యమైతే, మీ చేతనైనంత వరకు. నువ్వు చేత కానిది ఏమంట? నీకు సాధ్యమైనంత వరకు, నీ చేతనైనంత వరకు సమాధాన పడటానికి ప్రయత్నం చేయి. వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు, కానీ నీ సాధ్యమైనంత వరకు నువ్వు సమాధానంగానే ఉండు. వాళ్ళతో విరోధ భావం తీసుకోవద్దు, అసమాధానాన్ని నువ్వు తెచ్చుకోవద్దు. దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. ఒకవేళ భార్యాభర్తల మధ్య అయినా, తల్లి పిల్లల మధ్య అయినా, అన్నదమ్ములు అక్క జంటల మధ్య అయినా, లేదా నీ సహోదరి సహోదరుల మధ్య అయినా, నీ యొక్క సమాధానం అనే బంధాన్ని ఎట్టి పరిస్థితులను నువ్వు కోల్పోకూడదు. అందుకు ప్రభువు చెప్తాడు, సాధ్యమైనంత వరకు నీ శక్యమైన ఎడల, అందరి ఎడల నువ్వు సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయి. కొన్నిసార్లు నువ్వు సమాధాన పడాలి అనుకున్నా వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి పలకరించినా వాళ్ళు తల ఉంచుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ ఎదురుపడ్డా కూడా నేనెందుకు సమాధాన పడాలి, వారు పడాలి అని ఒక యుగో మనలో. ఇవేం చేస్తారంటే సమాధాన పడనివ్వదు. ప్రభు అంటున్నాడు, సాతానికి మీరు చోటిస్తున్నారు. అపవాది ఎంటర్ అయిపోతున్నాడు. ఆ రోజు సంఘం అభివృద్ధి పొందటానికి, ఈరోజు సంఘంగా ఉన్న నీ కుటుంబం అభివృద్ధి పొందలేకపోవటానికి కారణం అదే. ఆత్మీయంగాను, శారీరకంగాను అన్ని విషయంలో కూడా అభివృద్ధి లేకపోవటానికి కారణం సమాధానాన్ని కోల్పోతున్నావు. జాగ్రత్త. ఎందుకు సాధ్యమైన ఎడల అన్నాడు అంటే, కొన్ని సందర్భంలో సమాధాన పడటానికి వెళతాం. డైరెక్ట్గా వెళ్ళి క్షమాపణ చెప్పగా అక్కర్లేదు, కానీ నువ్వు ప్రతి సందర్భంలో నువ్వు పలకరింపు ఏం చేస్తుంది అంటే ఇద్దరిని సమాధానపరుస్తుంది. సారీ అండి, క్షమించండి అంటే సమాధానం వచ్చిద్దా? రాదు. వస్తుందా? అలా చెప్తే ఎవరు సమాధాన పడ్డు. నువ్వు తగ్గించుకొని నీ ఒకటికి ముమ్మారు తన పలకరించటం, తన ప్రేమించటం, తన గురించి మంచిగా మాట్లాడటం, ఎప్పుడు ఏదో సమాధానంగా ఉంటే ప్రయత్నం చేయటం అంటే మనం మరొకటి అనుకుంటాం. ఈ ప్రయత్నం అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తితో నేను రిలేషన్ పెంచుకోవాలి, ఆ వ్యక్తికి నాకు మధ్య విభేదం ఉంది, అసమాధానం ఉంది, ఇప్పుడు నేను సమాధానాన్ని పెంచుకొని దగ్గర అవ్వాలి. దగ్గర అవ్వటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను వాడుకో. అర్థమవుతున్నాయి? అర్థం కావట్లేదు ఏమ్మా? ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఆ వ్యక్తికి నువ్వు దగ్గర అవ్వటానికి, ఆ వ్యక్తితో సమాధానం, అన్ని అవకాశాలను వాడుకో. అపవాదికి మాత్రం నువ్వు అవకాశం ఇవ్వద్దు. ఊరికే సారీ అండి అని చెప్పేశాను కదా, నాదంతా అయిపోయింది అనుకొని భ్రమపడేవారు ఉన్నారు. ఈ సారీ చెప్తే అది కుదరదు. సారీ చెప్తే కుదరదు. అది దేవుని ఎద్దు కూడా ప్రభా నన్ను క్షమించు అంటే కుదరదు. విరిగి నలిగిన ఆ మనస్సుతో ప్రభా నన్ను క్షమించు అంటేనే అక్కడ క్షమాపణ వచ్చేది. ఇక్కడ నిజంగా నువ్వు ఆ వ్యక్తిని నువ్వు క్షమించి అది నేను గుర్తు తెచ్చుకోవటం లేదు అంటే సారీ అనే పదం అవ్వదు. అక్కడ నీవు అతనితో మాట్లాడాలి, అతన్ని ప్రేమించాలి, అతని గురించి మంచిగా మాట్లాడాలి, అతను నువ్వు సహాయం చేయాలి. ప్రతి సమయంలో కూడా నీ మనసు ఆ వ్యక్తి చుట్టూ ఎప్పుడైతే తిరుగుతుందో ఖచ్చితంగా సమాధానకర్త అయిన దేవుడు మన సమాధానపరుస్తాడు. ఎంత ఆనందం అండి! సమాధానం కలిగి, ఐక్యత కలిగి సంఘం ఉండాలి. సంఘం సమాధానంతో ఐక్యత కలిగి ఉండాలి. సాతాను సంఘంలోనికి అవకాశం ఇవ్వకూడదు. ఎంతమందితో నీకు ఈరోజు రిలేషన్ కట్ అయింది? ఒక అన్ని జనాంగంతో అయినా, సంఘ బిడ్డలతో, ఒక విశ్వాసులతో అయినా, దేవుడు మాట వినకుండా దేవుడితో కూడా ఎన్ని రిలేషన్లు కట్ అయిపోయాయి. మనకి ఇదేమీ లేకుండా దేవుడి సన్నిధికి వచ్చి ఏం ప్రార్థన చేస్తాము? దేవుడు ఎలా ఆలకిస్తాడు? ఈ మాటలు మీకు బాధగా ఉండొచ్చు. అందరూ చెప్పే మాటలకి ఈ మాటలు నీకు వేరుగా కనిపించవచ్చు. ప్రతిదానికి ఏంటి కండిషన్లు ఉంటే చెప్తున్నారు, కానీ ఆశీర్వాదం ఇట్టే వచ్చేసిదని చెప్పరు అనేది మీకు బాధ అనిపించవచ్చు. అవి అబద్ధాలు. అవి తాత్కాలికమైన, శాశ్వతమైనవి కావవి. మనకు కావాల్సింది నిత్యత్వం కావాలి. దేవునితో నిలబడే ఆ గొప్ప యోగ్యత మనకు కావాలి. దానికి ఖచ్చితంగా ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకొని నడవాల్సిందే.
ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు మనం వచ్చింది, మనం వెళుతుంది దాని కొరకు కాదు. అవి ఆటోమేటిక్గా మనం వెంబడిస్తాయని చెప్పాడు ఆయన. నువ్వు వెళుతూ ఉండు, అవి నిన్ను వెంబడిస్తాయి. ఏమవుతాయి అంట చెప్పలేదు ఆయన? చూడండి ఒకసారి, గుర్తుంటే మీరు చదవచ్చు. మనం వెంబడిస్తాయి అవి. అదేంటండి, మనం దాని వెంబటి వెళ్ళాలి కదా, మనం దాని అంటే వెళ్తే కదా దొరికేది. అది దేవుని యొద్దకు రాకముందు, దేవుడు లేని ప్రజలుగా ఉన్నప్పుడు, దేవుని కలిగి ఉన్న ప్రజలుగా ఉంటే అది మన వెంట వెంబడిస్తాయంట. సూచన కనిపిస్తా, నమ్మిన వారి జీవితంలో మనం చూస్తామంతే. ఆ అభివృద్ధి ఏంటో మనం చూస్తాం. అందుకే మీరు గమనించండి, ఇక్కడ శక్యమైతే సమస్త మీ చేతనైన వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఉండటానికి ఇష్టమేనా చెప్పండి? ఉండటానికి క్షేమంగా ఉండాలనుకుంటున్నామా లేదా? మనం అపవాది వస్తే క్షేమంగా ఉన్న మన జీవితాన్ని గలిబిలి చేస్తాడు. ప్రశాంతంగా ఉన్న ఒక నదిలో ఒక రాయి విసిరామనుకోండి, వేవ్స్ ఎలా వస్తాయి? ఆగకుండా. చిన్నది వేసింది రాయే కానీ దాని యొక్క నదినంతా కూడా ప్రభావితం చూపిస్తుంది. ఖచ్చితంగా ఇదే. ఒక్క అసమాధానానికి దుష్టుడు అవకాశము తీసుకుంటాడు. మనం అవకాశం ఇవ్వద్దు. ఎలా ఉండాలి? మనం కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి. ఖచ్చితంగా మనం దినదినము సంవత్సరాలు గడుస్తున్న కొలది మనము మన పిల్లలు అభివృద్ధిలోనికి రావాలి. జ్ఞానము, తెలివి, బుద్ధి అన్ని విషయాల్లో కూడా ఫలభరితంగా మన పిల్లలు ఎదగాలి. ఎదుగుతూ తన యొక్క అభివృద్ధిని లోకానికి చూపించాలి. అందుకే మరొక మాట ఏం చెప్పాడో తెలుసా దేవుడు? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వాక్య భాగం చూడండి. నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద దేవుడు అంటాడు, నీవు దేవుడి సన్నిధికి వెళ్ళి నీవు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయటానికి మోకరిస్తావు. అది నీ ఏది అవసరమో, ఏ అభివృద్ధి కొరకో తెలియదు కానీ నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ముందు ప్రార్థన ప్రారంభిస్తావు. ప్రార్థన ప్రారంభించగానే దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడు మన యొక్క హృదయాన్ని పరిశీలిస్తున్న దేవుడు మన యొక్క మనస్థితి ఎలా ఉందో మనకు చూపిస్తూ ఉంటాడు. నువ్వు నిజంగా దేవుడు కావాలి అని వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా వారికి ప్రార్థనలో కూర్చోగానే దేవుడు తన యొక్క పరిస్థితిని అంతా తనకు జ్ఞాపకం చేస్తాడు. అయితే ఇక్కడేమంటున్నాడు అంటే, నువ్వు బలిపీఠమునొద్దకు వచ్చి అర్పణ ప్రార్థన నువ్వు చేస్తూ ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని, కోపం గాని అసమాధానం గాని విరోధ భావం గాని ఎవరికన్నా నీ మీద ఉంది అని నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అప్పుడు దేవుడు జ్ఞాపకము చేస్తాడు. నీకు జ్ఞాపకము రాగానే అక్కడ బలిపీఠం ఎదుట నీ ప్రార్థన ఆపేసేయి. అక్కడ ఏమండోయ్, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఎవరి మీదో నీకు కోపం ఉంటే కాదు, ఎవరి మీదో నీకు అసమాధానం ఉంటే కాదు, ఎవరికైనా నీ మీద అసమాధానంగా ఉన్నారు, నేనేదో అన్నాను అని నన్ను వేరే రకంగా నా గురించి బాధ పెట్టుకుంటున్నారో నీకు తెలిసినా కూడా, చూడు మరొక లోతులోకి తీసుకువెళ్ళిపోయాడు. చూశారు, వారితో మనం సమాధాన పడ్డా గొడవ ఉంది, అసమాధానం ఉంది అంటే మనం వెళ్ళి సమాధాన పడతాం. ఇప్పుడు ఈయన చెప్పేది ఇక్కడ ఇలా కాదు. నీ మీద ఎవరైనా అసమాధానంగా ఉంటే, ఎవరైనా నిన్ను బట్టి బాధపడుతున్నట్లుగా నీకు అర్థం, నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే, కానీ మనల్ని బట్టి అనుకుంటున్నారు వారు, మనల్ని బట్టి ఏదో బాధ పెట్టుకుంటున్నారు వారు, నిన్ను బట్టి ఏదో తెలిసో తెలియకో ఎవరు చెప్పుడు మాటలో విని వారు నీతో ఒకవేళ అసమాధానంగా ఉన్నట్లయితే అది కూడా సమాధాన పడే బాధ్యత నీదే. ఎవరికి చెప్తాడు అంటే వినేవారికి చెప్తాడు. సంఘంలో కూడా వినేవారికే ప్రభు చెప్తాడు. ఇవి
నువ్వు క్షేమంగా ఉండాలి అనుకున్నవారు ఈ మాటలు వింటారు. క్షేమం లేదు, ఏదీ లేదు, ఏదో తాత్కాలికమైన ఆ ఆశీర్వాదం చాలు అనుకునేవాడు మాట వినడు. అందుకు అంటున్నాను, నువ్వు ప్రార్థన కూర్చున్నావు, ప్రార్థనలో కూర్చోగానే దేవుణ్ణి కొన్ని జ్ఞాపకం చేస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుడు కొరకే వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దీవించాలి. కనుక ముందు ఆయన ఏంటంటే జ్ఞాపకం చేస్తాడు నీకు, ఇదిగో అయ్యో నీ గురించి వారు నీ మీద అసమాధానంగా ఉన్నారు, వారు నీతో ఈ మధ్య మాట్లాడట్లేదు కదా, వారి మనసులో ఏదో బాధ పెట్టుకున్నారు, నువ్వు వెళ్ళి సమాధానపడు. ఇది ఎక్కడదండి? అందుకే ఆ రోజు ఈ బోధ బడి కఠినమైనది, ఇది ఎవడు వినగలడు అన్నారంట. ఈ బోధ ఏంటి, ఈ మాటలేంటి, ఇవి చాలా కఠినమైనవి, ఇది ఎవరంటారండి? ఈ బోధ కఠినంగా ఉన్నాయంట, బాధగా ఉన్నాయంట. మరి ఊరికినే క్షేమం వస్తుందా? ఊరికినే మనం అభివృద్ధి పొందుతామా? ఊరికినే మనం అవి విస్తరిస్తామా? అన్నీ ఊరికినే కావాలి మనకి, ఏ కష్టపడకుండా కావాలి ఈరోజు. అందుకే కష్టపడకుండా జోదాలు ఆడుతూ సింపుల్గా ఏ కష్టపడకుండా ఏదో లక్షలు కోట్లు వస్తాయి అనుకుంటాం. వచ్చేస్తాయా? ఎన్నో ఉన్నాయి ఆన్లైన్ గేమ్స్ అంట, దానిలో అలా వెళ్ళి ఇలా బయటకు వస్తే లక్షల చేతుల్లోకి వస్తాయంట. చూద్దాం ఏంటి క్షేమము. అలా రాదండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, ఇది నరుల కష్టము చేత ఇది ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదం నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నెమ్మది, సమాధానం, క్షేమం, అభివృద్ధి, ఆ గొప్ప ఆనందం ఇంకా దేనిలో రాదండి. దేవుని యొక్క ఆశీర్వాదంలో మాత్రమే అది మనం అనుభవిస్తాం. కనుక ప్రార్థనే విడిచి వెళ్ళిపోమంటున్నాడు ఆయన. ముందు అది పని చేసుకొని రా, నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. అలానే చెప్తాడు దేవుడు అనుకో, నువ్వు ప్రార్థన చేసుకున్నా నీ ప్రార్థనకి సరైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది నీకు దొరకదు. తెలుసు నా భార్యతో నేను ఎలా ఉంటున్నాను, నా భర్తతో ఎలా ఉంటున్నాను, అసలు నా మాటలు కరెక్టేనా? అసలు ఏ రోజు ఏ చిన్న చింత అయినా, మన కుటుంబంలో ఇన్ని సన్నివేశాలు జరుగుతున్నా కూడా ఏ రోజైనా వాక్యానికి లోబడ్డామా? లోబడం. ఆ రోజు దేవుని యొక్క పిల్లలు లోబడకే ఆ ఇశ్రాయేలు జనాంగం అనేక మంది నశించడానికి కారణం ఏంటో తెలుసా? వారిలో దేవుని భయం లేదు, వారిలో సమాధానం లేదు. అందుకే వారు దేవునికి దూరం అయిపోయారు. మనల్నన్నా దగ్గరికి పిలిచి సంఘంతో చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఈ సంఘం, యోధాలో ఉన్న సంఘం, గలీలీలో ఉన్న సంఘం, సమరీలో ఉన్న ఎలా అభివృద్ధి పొందాయో తెలుసా? ఆ సంఘములో సమాధానం ఉంది. ఈరోజు దేవుడి సన్నిధిలో మన ప్రార్థన చేయవలసింది ఒకటి ఉంది. చివరిగా నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్య భాగం. దేనిని గూర్చియు మీరు చింతపడవద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలన్నీ దేవునికి తెలియజేయుడి. మీరు ఏ విన్నపాలు చేయాలనుకుంటున్నావో, నయ్యా నాకు ఈ సహాయం కావాలి, నేను చేయలేకపోతున్నాను అని నువ్వేదనుకుంటావో అన్ని విన్నపాలు దేవునికి తెలియజేయుడి. దేవుని యొద్దకి తీసుకొని వచ్చి దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. హల్లెలూయా. అప్పుడంట ఆ దేవుడు మన హృదయానికి, మన యొక్క తలంపులకి ఆయన కావలి ఉండి చక్కని సమాధానకరమైన బంధంతో మన ముందుకు నడిపించాలి. అంటే ప్రతిదీ ఆయన ముందుకు తీసుకొచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పక సమాధానంగా ఉండి సమాధాన పడగలిగే శక్తిని మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.